రైట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడింది విన్నాం. ఏదో రకంగా గొడవ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తప్పితే అందులో ఏమాత్రం పస లేదు అంటూ ఆయన కామెంట్ చేశారు. ప్రజా సమస్యలపై మేము సమీక్షా సమావేశం నిర్వహిస్తుంటే దానికి కౌశిక్ రెడ్డి పక్కదో పట్టించడానికి ఇలాంటివి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కంబంపల్లి సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మాట్లాడలేదు, మరి ఏ ప్రాతిపదికన ఇస్తారు అని ప్రశ్నించలేదు. కేవలం ఆయన పార్టీ మారినాడు, నీది ఏ పార్టీ అని గొడవ చేసినాడు. ఇదేమన్నా రిలవెంట్గా ఉండదా? అంటే ఆయన యొక్క మిడిమిడి జ్ఞానం ఒక చీప్ పబ్లిసిటీ కోసం తహతాలు ఆడుతున్నాడే కానీ ఆ అంశాల మీద చర్చ చేసి విషయం చెప్తున్నాడు. దళితులకు అన్యాయం జరుగుతుంది, ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు, అందుకోసం నేను నిలిసే ప్రయత్నం చేశాను, కావాలని కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తే కౌశిక్ రెడ్డి మాట. దళితులకు అన్యాయం చేసింది మీరే చూస్తున్నారు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఇచ్చినారా? దళిత బంధు అన్నారు, ఇచ్చినారా? మరి దళితులకు బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చినారా? అదేవిధంగా దళితులకు ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసినారో అది ఇచ్చినారా? ఇవి ఎవరు దళితులకు అన్యాయం చేసింది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? సమావేశం కూడా కౌశిక్ రెడ్డి ఏదో గొడవ చేస్తుంది, ఎందుకోసమే ఉంటారు మీరు అనుకుంటున్నారు? చీప్ పబ్లిసిటీ కోసం. నేను టీఆర్ఎస్కి నేను ఒక్కడే టీఆర్ఎస్లోనే పుట్టిన టీఆర్ఎస్ పార్టీ నాది అన్నట్టు చేస్తూ ఉన్నాడు. మరి ఆయన కూడా కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్ నుంచి 2018 లోపల ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. మరి కొంచెం అన్నా తెలివి ఉండాలి. 100% దురుసుగా ప్రవర్తించినారు. బూతులు మాట్లాడడం జరిగింది, రారాపోరా అనడం మాట్లాడింది. ఆయన సభ్యత అది. ఆయన ఏ విధంగా చూసుకున్నా కూడా నిజంగా ఆయనది చాలా పోకిరి చేష్టల్లాగా ఒక తెంపరితనంలాగా ఉన్నది. కానీ గౌరవంగా మర్యాదగా మాట్లాడి సంబోధించిన పాపన పోలేదు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, గౌరవంగా ప్రాక్టీస్ చేసుకునే వైద్యుడు, ఒక కంటి డాక్టరు, మన చొక్కారావు గారి స్వయాన మనవుడు ఆయన. మరి ఆయన తప్పకుండా ఆయన సీఐని కూడా ధమకాయించినాడు, కొట్టినాడు. చర్యలు తీసుకోవాలని చెప్పినాము మీటింగ్లోనే. ఆ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా చర్యలు తీసుకుంటారు. పోలీస్ విధులకు కూడా ఆటంకం కలిగించినాడు. పోలీసుని చేయి పట్టుకొని లాగడం జరిగింది, గట్టిగా కొట్టడం కూడా జరిగింది. సంజయ్ కుమార్ను నెట్టినారు. మేమందరం కూడా కూర్చోమని చెప్తే మమ్మల్ని నెట్టినాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా నెట్టుకుంటూ వచ్చినాడు. తప్పకుండా డిసిప్లినరీ యాక్షన్ కింద విధులకు ఆటంకం కలిగించిన, పోలీసు విధులకు ఆటంకం కలిగించినాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీటింగ్ అవుతూ ఉంటే ఇది మరి శాసనసభ అనుకున్నాడో ఏమనుకున్నాడో రెచ్చిపోయినాడు. వీటన్నిటి కింద తగు చర్యలు చట్టరీత్యా తీసుకుంటామని తెలియజేస్తాం. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఉత్తమ్ రెడ్డి గారు తప్పకుండా కంప్లైంట్ ఇస్తా అన్నారు. ఇచ్చిన తర్వాత దానిపై చర్య తీసుకుంటాం 100%.